ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీన్ని తాము అధికారంలోకి వస్తే పూర్తిగా రద్దు చేస్తామని, దీనివలన పేద ప్రజలకు, పేద రైతులకు, భూములున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, వాళ్ళకున్న హక్కుని కోల్పోతారని రకరకాల విష ప్రచారాలు చేస్తూనే, మీడియా ద్వారా రాస్తూనే, మీడియా ద్వారా చెప్పిస్తూనే, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రతి వ్యక్తికి కాల్స్ వెళ్ళేటట్లు చేసి దీని మీద విష ప్రచారం చేస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం దీని మీద ఈసీకి కంప్లైంట్ ఇస్తే ఈసీ వెంటనే దీన్ని ఆపాలని, అలాగే ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్ని చేర్చుతూ సిఐడికి దీనిని ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని రిపోర్ట్ ఇమ్మని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చి 3 రోజులు అవుతున్నా కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకి నాకే వచ్చింది కాల్. లోకేష్ గొంతుతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని, ఇది పూర్తిగా పేద ప్రజలను దోచుకోవడానికి, వారి భూముల్ని తాకట్టు పెట్టుకోవడానికి లేదా అమ్ముకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈరోజు నాకు కూడా కాల్ వచ్చింది. అంటే దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐడికి అప్పగించిన 3 రోజుల తర్వాత కూడా ఈ కాల్స్ వస్తున్నాయంటే ఈసీ ఆదేశాలని తెలుగుదేశం పార్టీ, లోకేష్, చంద్రబాబు నాయుడు బేఖాతరు చేస్తున్నారు. దీన్ని అసలు పట్టించుకోలేదు. యథావిధిగా తమ విష ప్రచారాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్న సంగతి మనం ఇక్కడ గమనించుకోవాలి. దీనిని ఆపాలని పూర్తిగా ఈసీ ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఎన్నికల సంఘం మీద, ఎన్నికల వ్యవస్థ మీద వీళ్ళకి ఎంత మర్యాద ఉందో, ఎంత గౌరవం ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే పేద ప్రజల్ని, భూములున్న వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి ఏదో విధంగా ముందు ఓట్లు సంపాదించుకోవాలి, తర్వాత ఏదైతే అది అవుతుంది అని వీళ్ళ ఆలోచన. మరి నిజంగా అది జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తున్న చట్టమే అయితే, జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సూచన చేసిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల కసరత్తులు చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మోడీ చేత ఈ విషయమై ఎందుకు ప్రకటన చేయించలేకపోయారో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. మోదీ చేత ఈ చట్టం అనేది మేమే చేయాలని చెప్పించాము, లేదా మేము చేయాలని చెప్పలేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది పూర్తిగా పేద ప్రజలను దోచుకోవడానికి చేస్తున్న నల్ల చట్టము. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే నల్ల చట్టం. ఈ నల్ల చట్టాన్ని ఇప్పుడు ఉపసంహరించుకోవాలి. దీనివలన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని మోడీ చేత ఎందుకు చెప్పించలేకపోయారు? ఎందుకంటే మోడీ చెప్పడు కాబట్టి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రీసర్వేలు జరిగాయి. అదే దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇప్పటికి కూడా రికార్డులను భద్రపరుస్తున్నాము. కాబట్టి అన్ని రీసర్వేలు కరెక్ట్గా చేసి మళ్ళీ కొత్త చట్టం ప్రకారం అన్నీ కూడా డిజిటలైజ్ చేసి అందించమని మోదీ ప్రభుత్వమే ఆదేశించింది. కాబట్టి దీని మీద మోదీ మాట్లాడాడు కాబట్టి మోదీ చేత వీళ్ళు పలికించలేకపోయారు. అయినా ఈసీ ఆదేశించిన తర్వాత కూడా వీరు బేఖాతరు చేస్తూ అదే పాట పాడుతున్నారు, అదే విష ప్రచారం చేస్తున్నారంటే ఈ కోడెనాగులు, ఈ విషనాగులు ఎంతకు తెగించారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీలో పెద్దలు కానీ ఈసీ ఆదేశించిన తర్వాత కూడా వీళ్ళు ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారు? ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ఇప్పటికీ కూడా చేస్తున్న సంగతి మళ్ళీ ఎందుకు ఈసీకి వీరు చెప్పట్లేదో, అలాగే ఈసీ దృష్టికి ఎందుకు తీసుకురాలేదో ఇది వైసీపీ నాయకుల ప్రభుత్వం యొక్క చేతగానితనం అని కూడా చెప్పొచ్చు.